మిత్రులారా అందరికీ నమస్తే. నేను ఒక 5 విషయాలు చెప్తా మీకోసమే. వీలుంటే పాటించే ప్రయత్నం చేయండి. ఆచరణలో పెట్టే ప్రయత్నం చేయండి. మీకు ఎక్కువ ఉపయోగం జరుగుతుంది. మర్యాద పోగొట్టుకునే అలవాట్లు ఏవైతే ఉన్నాయో వాటికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. దానికి సంబంధించిన టాపిక్కే ఈ వీడియో. నేను ఒక 5 అంశాలు చెప్తాను. ఈ 5 అంశాలకు సంబంధించి మీరు దృష్టిలో పెట్టుకునే ప్రయత్నం చేయండి. 1, నీవు అతిగా మాట్లాడితే నీ చుట్టూ ఉన్నవాళ్ళు నీ మాటలను సీరియస్‌గా తీసుకోవడం మానేస్తారు. నీవు అతిగా మాట్లాడితే నీ చుట్టూ ఉన్నవారు నీ మాటలను సీరియస్‌గా తీసుకోవటం మానేస్తారు. 2, నువ్వు ఎల్లప్పుడూ ఫిర్యాదులు చేస్తూనే ఉంటే నువ్వు బలహీనంగా కనిపిస్తావు. జ్ఞానిగా కాదు, అంటే నాలెడ్జ్ పర్సన్‌గా కాదు. నువ్వు ఎల్లప్పుడూ ఫిర్యాదులు చేస్తూ ఉంటే నువ్వు బలహీనంగా కనిపిస్తావు. జ్ఞానిలా, యోగిలా కనిపించవు. 3, నువ్వు నెరవేర్చలేని వాగ్దానాలు చేస్తే నీ విశ్వసనీయతను కోల్పోతావు. నువ్వు నెరవేర్చలేనటువంటి వాగ్దానాలు చేస్తే నీ విశ్వసనీయతని కోల్పోతావు. 4, ఇతరులు మాట్లాడుతూ ఉంటే నువ్వు కానీ నీకు కానీ సంబంధించి నువ్వు అడ్డుపడితే అది నీ అసహనాన్ని, అగౌరవాన్ని చూపిస్తూ ఉంటుంది. ఇతరులు ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా మాట్లాడుతూ ఉంటే ఫోన్లో కానీ డైరెక్ట్గా కానీ ఇతరులు మాట్లాడుతూ ఉంటే నువ్వు అడ్డుపడితే అది నీ అసహనాన్ని, అగౌరవాన్ని చూపిస్తుంది. 5, నువ్వు ఎల్లప్పుడూ ఇతరుల దృష్టిని కోరుతూ ఉంటే నీ విలువ వారి కళ్ళలో తగ్గుతుంది. నువ్వు ఎల్లప్పుడూ ఇతరుల దృష్టిని కోరుతూ ఉంటే నీ విలువ వారి కళ్ళలో తగ్గుతూ ఉంటుంది. నీతి ఏంటంటే గౌరవం నిశ్శబ్దంగా పెరుగుతుంది, గట్టిగా కాదు. నీతి ఏంటంటే గౌరవం నిశ్శబ్దంగా పెరుగుతూ ఉంది. నీతి ఏంటంటే గౌరవం నిశ్శబ్దంగా పెరుగుతుంది, గట్టిగా కాదు. సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అన్నారు.